వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని ప్రయాణాలు గమ్యం కోసం మొదలవ్వవు, మనల్ని మనం కనుక్కోవడానికి మొదలవుతాయి. ఇద్దరు అపరిచితులు, ఒకే బస్సు, ఒకే దారి. ఇది ప్రేమ కథ కాదు, ఇది ప్రేమకు దారి చూపే ప్రయాణం. బస్టాండ్లో గాలి బరువుగా ఉంది, చుట్టూ శబ్దాలు ఉన్నాయి. కానీ ఆ శబ్దాలన్నీ ఆర్యన్ చెవులకు చేరడం లేదు. అతని చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ని పట్టుకొని నిలబడ్డాడు. ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో అతనికే స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు, ఇక్కడ ఉండలేను అని. నిన్న రాత్రి సంధ్యతో జరిగిన చిన్న సంభాషణ తనలో ఎక్కడో ఒక మూలను తాకింది. ప్రయాణం అంటే పారిపోవడం కాదు, కొన్నిసార్లు మనల్ని మనం కనుక్కోవడం. ఆ మాట ఆర్యను నిద్రపోనివ్వలేదు. ఆర్యన్ జీవితంలో ప్రయాణాలు కొత్తవి కావు, కానీ ఈసారి ఇది ఆఫీస్ టూర్ కాదు, డీల్ కాదు, మీటింగ్ కాదు. ఇది తన గురించి తాను తెలుసుకునే ప్రయాణం. బస్సు వచ్చింది, గేట్లు తెరుచుకున్నాయి, అందరూ ఎక్కుతున్నారు. ఆర్యన్ ఒక క్షణం ఆగాడు, వెనక్కి తిరుగుతూ చూశాడు. ఏదో మిగిలిపోయిన భావన, ఏదో పూర్తవ్వని ఆలోచన. అప్పుడే ఒక పరిచయమైన స్వరం, మీరు కూడా ఈ బస్సేనా? ఆర్యన్ తలెత్తాడు. సంధ్య. నువ్వు కూడా ఈ బస్సేనా? ఆర్యన్ అడిగాడు. సంధ్య చిన్న నవ్వు నవ్వింది. నేను ముందే నిర్ణయించుకున్నాను, నువ్వు నిన్న ఆలోచించడం మొదలుపెట్టావు. బస్సు కదిలింది. సంధ్య కిటికీ పక్కన కూర్చుంది, ఆర్యన్ కొద్దిగా దూరంగా. మాటలు లేవు, కానీ మౌనం అసౌకర్యంగా లేదు. ఎక్కడికి వెళ్తున్నారు అని ఆర్యన్ అడుగుతాడు. తెలీదు అని సంధ్య స్పష్టంగా చెప్పింది. ఆర్యన్ నవ్వాడు. అదేంటి? కొన్ని ప్రయాణాలు గమ్యం చెప్పి మొదలవ్వు, దారి చూపిస్తాయి. ఆ మాట ఆర్యన్లో ఏదో కలకరం రేపింది. సంధ్య బయటికి ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల ఎన్నో పోరాటాలు. ఇన్నాళ్ళు ఇతరుల కోసం బతికింది. తల్లిదండ్రుల ఆశలు, సమాజం అంచనాలు, భద్రత పేరుతో వచ్చిన ఒప్పందాలు. ఒకరోజు తనలో తానే అనుకుంది, నేను ఇప్పటి వరకు నా కోసం ఏదైనా చేశానా అని. సమాధానం రాలేదు. అదే ఆమెను రోడ్డెక్కించింది. బస్సు ఒక చిన్న గ్రామంలో ఆగింది. టీ స్టాల్, చిన్న హోటల్, ఎక్కువ జనాలు లేరు. డ్రైవర్ చెప్పారు 10 నిమిషాలు ఆగుతుంది అని. ఆర్యన్, సంధ్య దిగారు. ఇద్దరూ టీ తాగుతున్నారు. ఆర్యన్ చుట్టూ చూస్తున్నాడు. ఇలాంటి ప్రదేశాల్లో తాను ఎప్పుడూ ఆగలేదు. ఇక్కడి జీవితం చాలా నెమ్మదిగా నడుస్తుంది కదా అన్నాడు. సంధ్య టీ తాగుతూ చెప్పింది, సరైన వేగంతో నడుస్తుంది ఇక్కడ జీవితాలు అని. టీ స్టాల్ దగ్గర ఒక వృద్ధుడు కూర్చున్నాడు. అతని మాటల్లో ప్రశాంతత. ఆర్యన్ అడిగాడు, ఇక్కడి నుండి పట్నం ఎంత దూరం తాత అని. వృద్ధుడు నవ్వాడు. నువ్వు ఎటు వెళ్తున్నావో దాన్ని బట్టి అని సమాధానం చెప్పాడు. ఆర్యన్ ఏమీ మాట్లాడకుండా ఆయన వైపు చూస్తున్నాడు. వృద్ధుడు కొనసాగించాడు, గమ్యం కోసం పరిగెత్తే వాళ్ళు దారిలో ఉన్న జీవితం చూడరు, దారి కోసం నడిచేవాళ్ళు గమ్యానికి భయపడరు అని. సంధ్య ఆ మాటలు వింటూ ఆర్యన్ వైపు చూసింది. ఇద్దరికీ అర్థమైంది, ఈ ప్రయాణం వాళ్ళిద్దరికీ అవసరమే అని. బస్ మళ్ళీ కదిలింది. ఈసారి ఆర్యన్ ముందే సంధ్య పక్కన కూర్చున్నాడు. నేను ఎప్పుడూ గెలవాలని అనుకునేవాడిని అని ఆర్యన్ అన్నాడు. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు అని సంధ్య అడిగింది. ఇప్పుడు నిజంగా బతకాలి అనుకుంటున్నాను. ఆ మాట ఆయనకి కొత్త, కాస్త భయంగా కూడా ఉంది అతనికి. సాయంత్రం అయింది. బస్సు ఒక తెలియని ఊర్లో ఆగింది. ఇక ముందుకు వెళ్ళడానికి బస్సులు లేవు. ఇద్దరూ దిగారు. చీకటి ఉంది, కానీ భయం లేదు. చిన్న లాడ్జ్, ఇద్దరివి పక్క గదులు. రూమ్కి తీసుకుంటూ ఆర్యన్ అడిగాడు, ఈ ప్రయాణం నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనుకుంటున్నావు? సంధ్య. నన్ను నేను అర్థం చేసుకునే చోటికి. నేను కూడా అదే అనుకుంటున్నాను అని అంటాడు. ఆ రాత్రి ఇద్దరూ వేరువేరు గదుల్లో, కానీ ఆలోచనలు ఒకే దిశలో. ఇది ప్రేమ కాదు, ఇది స్నేహం కూడా కాదు. ఇది 2 విరిగిన మనసులు ఒకే దారిలో నడక ప్రయాణం మొదలైంది. గమ్యం ఇంకా తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.